నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. మీ ముందుకు 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవము, 44 సంవత్సరాలుగా ఓటమి ఎరగని రాజకీయ నాయకుడిని మేము తీసుకురాబోతున్న పద్మశాలి మిత్రులారా, వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఆ నాయకుడు పద్మశాలి బిడ్డ కాబట్టి. పద్మశాలి సమాజంలో నాయకులు లేరు, పద్మశాలిలో రాజకీయాలు కొనికిరారని చిన్న చూపు చూసి పద్మశాలి సమాజాన్ని తక్కువ చేసే వాళ్ళను చంప మీద పటిల్మని కొట్టినట్టున్నారు. అట్లా షేర్ చేయండి పద్మశాలి మిత్రుల వీడియోను 1 to 1 షేర్ చేయండి. ఆ నాయకుని పేరు మిట్టపల్లి సుదర్శన్. ఎవరు మిట్టపల్లి సుదర్శన్? మిట్టపల్లి సుదర్శన్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్పంచ్గా ఏకధాటిగా 1981 1981 నుంచి వెళ్ళి మొన్నటి వరకు ఏకధాటిగా సర్పంచ్. మరి మల్యాల మారుమూల ప్రాంతం కాదు, మండల కేంద్రం, చైతన్యవంతమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఏకధాటిగా సర్పంచ్గా 81 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 44 సంవత్సరాలుగా, అందులో మధ్యలో 2 సార్లు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఆయన పోటీ చేయలేకపోయిండు. మళ్ళీ పోటీ చేసిండు. అంటే ఆ 2 సార్లు తీసేస్తే అప్పుడు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి పోటీ చేయలేదు. ఆ 2 సార్లు తీసేస్తే 7 సార్లు ఏకధాటిగా మల్యాల సర్పంచ్, మల్యాల మండలం. అది గ్రామం కాదు, మారుమూల ప్రాంతం కాదు మిత్రులారా. అంటే ఎంత గొప్ప విషయం ఇది. అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండొచ్చు, వాళ్ళని కూడా మేము ముందు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడు మిట్టపల్లి సుదర్శన్ అన్న గారిని కూడా ఒకసారి ఆయన రాజకీయ అనుభవాన్ని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మన ఛానల్ ద్వారా మేము ముందు తీసుకొస్తా. అది పద్మశాలి సమాజానికి, బీసీ సమాజానికి ఉపయోగపడవచ్చు. అంటే నేనేమంటున్నానంటే, అన్నిసార్లు ఏకధాటిగా సర్పంచ్ చేసిండు, మరి ఆ పార్టీలు ఎందుకు ఆయన గుర్తింపు ఇవ్వలేదు? ఆయన వద్దనుకున్నాడా? అసలు ఏంటిది? ఖచ్చితంగా ఒకసారి మిట్టపల్లి సుదర్శన్ అన్నగారిని మీ ముందుకు మన ఛానల్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అంటే ఇక్కడ నాకు కొద్దిగా తెలిసిన సమాచారం ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, ఆయన ఏకధాటిగా సర్పంచే కాదు, ఆయన భార్య సతీమణి గారు మిట్టపల్లి విమల గారు లాస్ట్ టైం ఎంపీపీగా చేసిండ్రు. ఇంత రాజకీయ ప్రస్థానం ఉన్న వాళ్ళకు పార్టీలు ఎందుకు గుర్తిస్తలేదు? అంటే పద్మశాలి కాబట్టి రాజకీయాలు గుర్తించలేవా? అగ్రవర్ణాలు ఇటు రాగానే ఇట్లా ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇస్తారు. మరి ఏకధాటిగా గెలిచిన నాయకుడిని ఈ పార్టీలు ఎందుకు గుర్తించలేవు? గత బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గుర్తించలేదు? ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అది కూడా ఒకంత మిట్టపల్లి సుదర్శన్ గారికి అన్యాయమే జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఎమ్మెల్యేగా అవకాశం కోసం ఎదురు చూసిండు. సుదీర్ఘ రాజకీయ అనుభవం చూసరికి ఏమైందంటే, గతంలో మల్యాల జగిత్యాల జిల్లాలో జగిత్యాల నియోజకవర్గంలో ఉండే, ఇప్పుడు ఏమైంది, అది చొప్పదండికి వెళ్ళిపోయింది. చొప్పదండి ఎస్సీ రిజర్వేషన్. ఈ రాజకీయ పార్టీలు ఇదే పార్టీనే కావచ్చు, పద్మశాలి సమాజంలో ఇంత గొప్ప నాయకులు ఉన్న తర్వాత ఎందుకు ఈ పార్టీలు గుర్తిస్తలేవు? అంటే పద్మశాలులు కాబట్టేనా, బీసీలు కాబట్టి గుర్తించలేవా? నిజంగా ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, మల్యాల మండల ప్రజలందరికీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక నాయకుడిని ఇంత నమ్మి ఏకధాటిగా గెలిపించాలంటే అతని సేవలు కూడా అదే విధంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాండి, అది మారుమూల ప్రాంతం కాదు, అది మండల కేంద్రం. అది పద్మశాలి సమాజమా చూడండి ఒకసారి, ఏకధాటిగా 1981 1981 నుంచి ఇప్పటి వరకు, అది మామూలు విషయమా? ఖచ్చితంగా నేను మిట్టపల్లి సుదర్శన్ గారి ఒక ఇంటర్వ్యూ ఏర్పడేసి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, రాజకీయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రస్థానం ఇంకా మరింత ముందుకు సాగాలని ఖచ్చితంగా అన్నగారిని ఒకసారి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మల్యాలలో ఉన్నటువంటి పద్మశాలి సోదరులారా, మరి మల్యాలలో పద్మశాలి జనాభా సంఖ్య ఎంత ఉందో నాకు తెలియదు. ఆ జనాభా సంఖ్య ఈ వీడియోలో కనిపించాలి, గర్వంగా కనిపించాలి. అంటే వీడియో షేర్ చేస్తూ లైక్ చేయండి.